మీరు ప్రతి నెల రూ. 210 కడితే ప్రతి నెల రూ. 5,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఈ స్కీమ్ పేరు అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి. అసలు ఏంటి ఈ స్కీము, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి అప్లై చేయాలి, పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ స్కీమ్ పేరు అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్ని 9th May 2015లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మనకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుంది. మనము 60 సంవత్సరాలు వచ్చే వరకు పెట్టుబడి పెడుతూ ఉండాలి. అది కూడా చాలా అంటే చాలా తక్కువ అమౌంట్. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనం బ్యాంక్ అకౌంటు, మన సేవింగ్ అకౌంట్ నుండి ప్రతి నెల కట్ అవుతూ ఉంటుంది. మనకి 60 సంవత్సరాలు వచ్చే వరకు కట్ అవుతూ ఉంటుంది. మనకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. అది కూడా మనం చనిపోయేంత వరకు. మనం చనిపోయిన తర్వాత కూడా మనకు నామినీ ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా ఈ పెన్షన్ అనేది వర్తించడం అయితే జరుగుతూ ఉంటుంది. 60 సంవత్సరాలైన తర్వాత పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. కానీ ఎంత అమౌంట్ పడుతుంది, మనం ఈ ఖాతాను ఓపెన్ చేసే టైంలో సెలెక్ట్ చేసుకోవాలి. రూ. 1000 నుంచి రూ. 5,000 వరకు మనమైతే అమౌంట్ మనకి ఎంత కావాలో దాని మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. మీకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు రూ. 1000 పెన్షన్ కావాలా, 2,000 కావాలా, 3,000 కావాలా, 4,000 కావాలా, 5,000 కావాలా, మీరు ఎంత కావాలో అంత మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనము ఈ స్కీమ్ కట్టాలి అంటే ఏజ్ ప్రకారం అమౌంట్ కట్టాల్సి అయితే ఉంటుంది. రూ. 1,000, 2,000, 3,000, 4,000, 5,000 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన అకౌంట్లో పడాలి. కాబట్టి 1,000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ రావాలంటే దాని ప్రకారం అమౌంట్ కట్టాల్సి అయితే ఉంటుంది. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 5,000 పెన్షన్ రావాలి అని అంటే ఇప్పుడు మీరు కట్టాల్సిన అమౌంట్ రూ. 210 అయితే కట్టాలి. ఒకవేళ మీకు రూ. 1,000 వచ్చినా సరిపోతుంది అంటే తక్కువ అమౌంట్ కట్టినా సరిపోతుంది. కానీ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రూ. 1,000 సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 5,000 రూపాయలు వచ్చే అమౌంట్ను మాత్రమే కట్టండి. ఈ స్కీమ్కు ఎక్కడికో వెళ్ళి కట్టాల్సిన అవసరం అయితే లేదు. మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ప్రతి బ్యాంక్లో ఏ బ్యాంక్ అయినా సరే మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళి మీ సేవింగ్ అకౌంట్ ఉంటుంది కదా, అక్కడైతే అడగండి, మేము ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్కి అప్లై చేస్తామని చెప్పండి. వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీకు 60 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ కావాలో దాని మీదకినైతే మీరు కట్టాల్సి అయితే ఉంటుంది. మీకు అకౌంట్ ఉంటే సరిపోతుంది. మీరు ముందే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఎంత అమౌంట్ కట్టాలో. మీకు ఏ అకౌంట్ నుండి డబ్బు కట్ అవుతుందో అదే బ్యాంక్ అకౌంట్లో మీకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ స్కీమ్కు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీ ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 18 సంవత్సరాలు ఉన్నట్లయితే 42 ఇయర్స్ కట్టాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే పైన ఇస్తున్నాను చూడండి, ఇక్కడ మీ ఏజ్ కనిపిస్తుంది కదా, మీ ఏజ్ ప్రకారం మీరు ఎన్ని సంవత్సరాలు కట్టాలో ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీకు నెల నెల రూ. 42 నుంచి రూ. 210 వరకు కూడా మీరైతే కట్టుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా, మీకు నచ్చిన అమౌంట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు రూ. 42 కట్టినట్లయితే మీకు 60 సంవత్సరాల తర్వాత రూ. 1,000 రావడం అయితే జరుగుతుంది. రూ. 84 కట్టినట్లయితే మీకు రూ. 2,000 రావడం అయితే జరుగుతుంది. రూ. 126 కడితే మీకు రూ. 3,000 రావడం అయితే జరుగుతుంది. 168 కడితే మీకు రూ. 4,000 రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, రూ. 210 కడితే రూ. 5,000 రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన అమౌంట్ని అయితే కట్టచ్చు. ఇక్కడ మీ ఏజ్, మీరు ఎన్ని సంవత్సరాలు కట్టాలి, మీరు నెల నెలకి ఎంత కట్టాలి, ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కరు కూడా ఇది చెక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీతోని ఎంత అయితే అంత అయితే అమౌంట్ అయితే కట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ అయితే కట్టండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ స్కీమ్ మీరు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ కట్టిన తర్వాత కూడా ఒకవేళ ఈ స్కీమ్ కనుక మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఈ స్కీమ్ అయితే మీరు క్లోజ్ చేసి మీరు అప్పటి వరకు ఎంత అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ను మీకు బ్యాంకు వాళ్ళు రిటర్న్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.